రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో స్టేషన్ గన్పూర్లో ఎగిరేది బీఆర్ఎస్ జెండానే అని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య అన్నారు. కడియం శ్రీహరి తన రాజకీయ జీవితాన్ని స్టేషన్ గన్పూర్ నుంచే ప్రారంభించారని, కానీ ఆయన ఇప్పుడు ఆ నియోజకవర్గాన్ని సర్వం దోచుకుంటున్నారని ఆరోపించారు. కడియం శ్రీహరి అనుచరులు తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. తన టార్గెట్ కడియం అనుచరులు కాదని, తన ప్రత్యర్థి కేవలం కడియం శ్రీహరి మాత్రమేనని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని రాజయ్య ధీమా వ్యక్తం చేశారు. గణపురం నియోజకవర్గంలో ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే వైద్యం చేసి అందరి మండలం పొంది 4 సార్లు గెలిచిన తెలంగాణ ఏకైక మాదిగ ఎమ్మెల్యే. నా గురించి చెప్పాలంటే ఇవి చెప్పుకోవాలి. ఎవరో మరి ఆయన మెప్పు పొందడానికో లేదా ఆయన ఉసుగొని మీద వచ్చి వాస్తవాలు మర్చిపోయి మరి నా జాతి బిడ్డలు మాట్లాడడానికి తెలుస్తుంది. కానీ నేను వాళ్ళని ఏం అనదలుచుకోలేదు. నా జాతి బిడ్డలే కాదు, నా నియోజకవర్గం వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్ళని కూడా నేను ఎన్నడూ విమర్శించలేదు. ఓన్లీ మన నియోజకవర్గం మీద ప్రాణజీవిగా వచ్చి కడియం శ్రీహరి రాజకీయ జన్మనిచ్చిన గణపురాన్ని దోసుకుంటున్నాడు. తన రాజకీయ వారసురాలి కోసము వారందరినీ బలి చేసిండు. గెలిపించిన వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గెలిపించిన వాళ్ళందరినీ జైలు మరి పోలీస్ స్టేషన్లో నిర్బంధించే కార్యక్రమం చేసింది. కాబట్టి